హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా సో దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ అండ్ కనెక్టివిటీ ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇదంతా అయితే మనం చూద్దాం. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కనెక్ట్ చేసుకునేది డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఈ బాక్స్లో మనకి ఏమేమి యూనిట్స్ ఉన్నాయో మనం అయితే చూద్దాం. సో గైస్, ఫైనల్గా మన బాక్స్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా వాచ్. సో ఇక్కడైతే ఇలా అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇది ఎల్టీఈ, బోత్ ఎల్టీఈ అండ్ బ్లూటూత్, వైఫై, జీపీఎస్ అన్నీ అయితే ఇచ్చారు. మనకి ఎల్టీఈ వర్షన్ అంటే మన సిమ్ ఈ సిమ్ లాగా కన్వర్ట్ అయ్యి మనం వాచ్లో కూడా అయితే వస్తుంది. అది మీరు ఒకవేళ ఫోన్ మీ దగ్గర లేకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, అసలు ఫోన్ రీసెట్ చేసేసినా కూడా మనకి వాచ్ అయితే యాక్టివ్లోనే అయితే ఉంటుంది. సో అదొకటి ఎల్టీఈ వర్షన్కి. అల్ట్రా అంటే ఖచ్చితంగా ఎల్టీఈ వర్షనే ఉంటుంది, నాన్ ఎల్టీఈ అయితే అల్ట్రాలో తెలియదు. సో ఇప్పుడైతే మనం సీల్ ఓపెన్ చేద్దాం. వీళ్ళు కూడా యాపిల్ వాళ్ళకు లాగా జస్ట్ అలా పీకితే చాలు. అండ్ నైఫ్తో మనం దీన్ని కట్ చేయాలి. సో ఫస్ట్ బాక్స్ అయితే ఇది. సో ఇందులో అయితే మనకి డైల్ అయితే ఉంది. సో సింబల్ కూడా చూపించారు. ఇంకా సెకండ్ వచ్చి మనకి స్ట్రాప్స్. సో ఇందులో అయితే మనకి స్ట్రాప్ ఉంది. సో ఫస్ట్ అయితే మనం స్ట్రాప్ ఓపెన్ చేద్దాం. సో ఇది మనకి 2 స్ట్రాప్స్. క్వాలిటీ అయితే మంచి స్ట్రాంగ్గా అయితే ఉంది. సో బాగుంది క్వాలిటీ. ఇది ఖచ్చితంగా రబ్బరే, బట్ హార్డ్ మెటీరియల్, స్ట్రాంగ్గా బాగుంది. చూద్దాం, డైల్కి ఒకసారి మనం పెట్టేసి చూద్దాం. సో ఎప్పుడు కూడా డైల్ కూడా మనకి ఇలా స్టిక్కర్లు అయితే ఇచ్చారు. స్టిక్కర్లు పీకి ఓకే. సో ఇదే మనకి డైల్. సో గైస్, ఫస్ట్ వాచ్ మనం 360 డిగ్రీస్లో అయితే చూద్దాం. సో చూసారనుకోండి, ఇది స్క్రీన్. సో మనకి ఇది ఏరోడైనమికల్ డిజైన్ అన్నా కదా, సో అది వచ్చి స్క్రీన్. సో చుట్టూ చూసారనుకోండి, డైల్ ఇలా అయితే ఉంది. స్క్రీన్ అయితే మనకి ఇంత రేషియోలో అయితే ఉంది. సో ఇంకా మీరు నెక్స్ట్ చూసారనుకోండి, ఇక్కడ సైడ్, సో ఇది వచ్చి మనకి పవర్ బటన్. సో ఇది లాంగ్ ప్రెస్ చేసి ఉంటే మనకి స్విచ్ ఆన్ అయితే అవుతుంది డివైస్, అలాగే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఉంటే ఆఫ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చి మనకి బ్యాక్ బటన్. సో మీరు చూసారనుకోండి, ఏదైనా యాప్స్లోకి వెళ్ళామనుకోండి, ఇది క్లిక్ చేస్తే మనం బ్యాక్కి అయితే వెళ్తాం. సో ఎటు వెళ్ళినా క్లిక్ చేసినా ఇది మనకైతే బ్యాక్ వస్తుంది బటన్ క్లిక్ చేస్తే. అండ్ ఇది వచ్చి మనకి సర్క్యులర్ అనేది ఇప్పటిదాకా మనకి వాచ్కి అయితే రాలేదు. సో ఇప్పుడైతే మనకి సర్క్యులర్ అనేది ఏంటంటే మనకి ఎక్సర్సైజెస్. సో మనం సెటప్ చేసేటప్పుడే మనం ఎక్సర్సైజ్ పెట్టుకోవచ్చు. సో నేనైతే వాకింగ్ ఎక్సర్సైజ్ పెట్టా. సో ఇది జస్ట్ ఇలా క్లిక్ చేయగానే నా వాకింగ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో చూసారా? సో అలా అయితే మనం వాకింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇందులో ఇంకో మోడల్ ఏంటంటే, మనం ఇలా సేమ్ ఇందులోనే ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఉన్నాం అనుకోండి, మనకి వాచ్ ఎవరైనా మనం ఇప్పుడు మాట్లాడలేము అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అనుకోండి, ఇది ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇలా 10 సెకండ్స్ అనేది మనకి సైరన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూసారా, ఎమర్జెన్సీ. సో మనం ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం మాట్లాడలేనప్పుడు ఇది యూజ్ చేసాం అనుకోండి, ఈజీగా మనకైతే పక్కన ఎవరైనా ఉన్నారా, మనం ఏ రూమ్లో ఉన్నా ఇదైతే వస్తుంది. బికాజ్ ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే, ఇది రగ్గడ్ వాచ్. సో దీన్ని మనం యాక్టివిటీస్కి చాలామంది ఈ మైనింగ్స్ లోపలికి అలా వెళ్తారు, అండ్ కొంతమంది మౌంటైన్స్ ఎక్కుతారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ చేయడం కోసం ఈ ఆప్షన్ కూడా అయితే తీసుకొచ్చారు. సో నాకు మొత్తం మీద నచ్చింది ఈ ఆప్షన్. సో మనం ఎక్కడున్నా అయితే మనకైతే చేయొచ్చు. సో ఇది మనకి బ్యాక్ సైడ్ చూసారనుకోండి, ఇక్కడ మీరు గమనించారంటే చూడండి, యాపిల్కి యూజువల్గా ఇలా అయితే ఉంటుంది. ఇలా నొక్కి చూస్తే స్ట్రాప్స్ తీయచ్చు, మళ్ళీ నొక్కి పట్టుకుని ఉంటే స్ట్రాప్స్ పెట్టచ్చు. స్ట్రాప్స్ అన్లాక్ అండ్ లాక్ బటన్స్ ఈ 2. అండ్ ఇక్కడ వచ్చి మనకి సెన్సార్స్ అన్నీ మనకి ఇక్కడైతే ఉంటాయి. సో చూసారనుకోండి, మీకు 1 2 3 4 5 6 7 8 సెన్సార్, మధ్యలో ఒకటి, మొత్తం 9 సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒకటి. సో ఇవన్నీ మనకి యాక్టివిటీస్ అన్నిటికి, రన్నింగ్, స్విమ్మింగ్, అలాగే అన్ని యాక్టివిటీసు ఈ సెన్సార్స్ నుంచి అయితే వర్క్ అవుతుంది. మనం చేతికి ఇలా పెడతాం కాబట్టి, సో అన్ని యాక్టివిటీసు అన్నీ ఇక్కడ ఉన్న సెన్సార్స్ నుంచే వర్క్ అవుతుంది. ఇంక ఇది వచ్చి మనకి
మెయిన్ ఇది వచ్చి మనకి మైక్ అండ్ అలాగే స్పీకర్స్. సో మనం ఏమైనా కాల్స్ మాట్లాడుతుంటే మనం వాచ్ నుంచి మాట్లాడుతుంటే మనకు అవుట్పుట్ దీని నుంచి అయితే వస్తుంది. అండ్ మన మైక్ మనం మాట్లాడేది ఈ మైక్ అయితే పిక్ చేస్తుంది. సో సింపుల్గా ఇది గాయస్ మనకి 360 degrees. స్ట్రాప్ క్వాలిటీ కూడా మీరు చూసారనుకోండి, చాలా హార్డ్ రబ్బర్. సో ఎక్కడ మనకి చూసారంటే నేను ప్రెజర్ యూస్ చేస్తున్నా దీన్ని ఇలా అనడానికి, బట్ ఇది అటు ఇటు జరుగుతుంది కానీ ఇలా అవ్వట్లేదు. సో అంత హార్డ్ అయితే ఉంది, చాలా బాగుంది. క్వాలిటీ అయితే టాప్ నాచ్ క్వాలిటీ అని అయితే చెప్తాను. ఇప్పుడు మనకి చూసామంటే ఇలా గెలాక్సీ వాచ్ అల్ట్రా అని చెప్పి ఇక్కడైతే వచ్చింది. సో ఇప్పుడైతే అంటే మనం ఫస్ట్ మొబైల్లో అయితే మనం గెలాక్సీ వాచ్, గెలాక్సీ వేరబుల్, సో ఇదైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ శాంసంగ్ హెల్త్, సో ఈ 2 యాప్స్ అయితే మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది పేర్ చేయాలంటే. సో ఇప్పుడైతే గెలాక్సీ వేరబుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి చూపిస్తారు వాచ్, బడ్స్, అలాగే గెలాక్సీ ఫిట్. ఇందులో మీ దగ్గర ఏ డివైస్ ఉందో మీరు ఆ డివైస్కి వెళ్ళి స్టార్ట్ అని అయితే క్లిక్ చేస్తే మనకు పర్మిషన్స్ అడుగుతారు. సో ఇవన్నీ చూస్తే ఇక్కడ మీరు చూసారంటే గెలాక్సీ వాచ్ అల్ట్రా LPPX. సో ఇక్కడైతే మనకు వెంటనే ఇమీడియట్గా అయితే చూపించేసింది. సో మీరు అది ఒక్కసారి క్లిక్ చేసుకున్నారనుకోండి, సో ఇక్కడైతే పేర్ చేయమని అడుగుతుంది. సో 2 డివైజెస్లో ఇక్కడ ప్లస్ నొక్కి ఇక్కడ పేర్ అయితే క్లిక్ చేయండి. సో ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ అయితే అవి అప్డేట్ అవుతుంది. సో ఇన్స్టాల్ గెలాక్సీ వాచ్ 7 మేనేజర్. సో తర్వాత ఇదే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో మనకి ఏవే యాప్స్ కావాలి ఏంటి అన్నిటికీ ఇది అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో అవన్నీ మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. కపుల్ ఆఫ్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయాలి. శాంసంగ్ హెల్త్, గెలాక్సీ వాచ్ వేరబుల్, ఇప్పుడు గెలాక్సీ వాచ్ 7 ప్లగ్ఇన్ అంట. సో ఇలా చాలా యాప్స్కి అయితే ఇది చూపిస్తుంది. దాని తర్వాత ఈ శాంసంగ్ కేర్ సంథింగ్ ఇలాంటిది ఉంటుంది, అంటే డేటా ట్రాన్స్ఫర్. సో ఆ యాప్ కూడా అయితే ఇది చూపిస్తుంది. సో ఏంటంటే మన డివైస్ అంతా బ్యాకప్ అయ్యి సో ఆ యాప్లో అయితే స్టోరేజ్ అవుతుంది. రేపొద్దున మీరు ఇంకో వాచ్ మార్చినా ఏం చేసినా సో డైరెక్ట్గా అయితే ఆ స్టోరేజ్లో నుంచి మనకైతే అప్లోడ్ అండ్ డౌన్లోడ్ అవుతుంది. సో నాకు తెలిసి అది కూడా చూపిస్తుంది. సామ్సంగ్ అకౌంట్ ఇప్పుడు సైన్ ఇన్ చేయొచ్చు, తో లాగిన్ అయితే అవ్వమంటుంది. సో నేను అదైతే స్కిప్ చేశాను, సో నా పర్సనల్ అకౌంట్ ఉందని. సో వన్స్ అకౌంట్ స్కిప్ చేసాం, మనకు కొన్ని యాప్స్ అయితే రికమెండ్ చేసిద్ది. సో మీరు అది కావాలనుకుంటే రికమెండేషన్ యాప్స్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసాక మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో కాంటాక్ట్స్, నియర్ బై డివైస్, నోటిఫికేషన్, SMS ఏవైనా దీనికి రావాలంటే ముందు మనకి ఈ స్మార్ట్ స్విచ్ అనే దాంట్లో నుంచి అయితే మనకి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మొత్తం కంప్లీట్గా బ్యాకప్ అయితే చేస్తుంది మీ వాచ్ మొత్తాన్ని. సో రేపు పొద్దున ఎప్పుడైనా మీరు రీసెట్ చేసినా వెంటనే మీరు రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇది డైలీ బ్యాకప్ అయితే మీరు అయిపోతుంది. సో మనం అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఎక్సర్సైజెస్ ఏమేమి కావాలో ఇక్కడే మనకైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చింది అదే, బటన్ ప్రెస్ చేస్తే మనకి ఏ ఎక్సర్సైజ్ ఎక్కువ మీరు చేస్తారో సో అది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా మనకు ఆ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను వాకింగ్ అయితే పెట్టాను. నెక్స్ట్ అయితే కొడదాం. సో మీరు ఇప్పుడు ఏ హ్యాండ్కి పెడుతున్నారు, లెఫ్టా రైటా అని అయితే అడుగుతుంది. సో నాకు ఆల్రెడీ నా వాచ్ లెఫ్ట్ హ్యాండ్కి నాకు యాపిల్ ఉంది. సో ఇది నేనైతే రైట్ పెట్టి రెండింటిని సైమల్టేనియస్గా టెస్ట్ కూడా చేస్తాను. స్టెప్ కౌంట్స్ ఇవన్నీ అయితే ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. సో దీన్ని అయితే రైట్ అయితే పెడతా. సో రైట్ ఆఫ్ ది స్క్రీన్ అంతే. నెక్స్ట్ అని క్లిక్ చేసేసాం అనుకోండి, మనకి వర్కౌట్స్ ఒకసారి అన్నీ చూపించుకుంటుంది, కొలాబరేట్ అయితే చేసుకుంటుంది. సో దాని తర్వాత మనకు కస్టమ్ వర్కౌట్. సో మీరు ఏదైతే వర్కౌట్ ఎప్పుడు మీకు కొన్ని కస్టమ్ వర్కౌట్స్ ఏమైనా ఉన్నాయనుకో అవి మీరైతే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏం లేదు కస్టమ్ వర్కౌట్ అంటే, సో కంప్లీట్గా మీరు ఈ AI ద్వారా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అది సైన్ ఇన్ చేస్తే మనకు కావాల్సిన వర్కౌట్స్ అన్నీ మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ క్లిక్ చేసేస్తా, ఇంకా స్లీప్ ట్రాకింగ్ అన్నీ అయితే చూపిస్తుంది. అండ్ ఇది యాక్టివిటీస్, సో మనకి గెస్చర్స్. సో మనం ఇలా సింపుల్గా ఇలా టైప్ చేసి గాల్లో ఇలా అంటే మనకి కాల్స్ లిఫ్ట్ చేయడం, కాల్స్ కట్ చేయడం, మ్యూజిక్ కూడా ప్లే చేయడం, పాస్ చేయడం, సో లేదా కెమెరా యాప్ ఆన్ ఉంటే మనకి ఫోటో తీయడం, అన్నీ ఎయిర్ గెస్చర్స్. సో మనం ఇంతే ఇలా 2 times ఇలా అంటే చాలు మనకు అన్నీ జరుగుతాయి. సో అదైతే మనకి ఇంకా ఎమర్జెన్సీ ఇవన్నీ అయితే పెట్టుకుని నెక్స్ట్ అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి మెయిన్గా సో ప్రజెంట్ అయితే ఎయిర్టెల్కి అయితే మనకి ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు. సో ఇదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. రైట్ నో అయితే ఓన్లీ జియోకి అయితే ఉంది. సో నాది ఎయిర్టెల్ సిమ్ కాబట్టి ఎయిర్టెల్ డజంట్ ఆఫర్ ఎనీ మొబైల్ ప్లాన్స్. సో జియో అయితే మీరు డైలీ రీఛార్జ్లోనే మనకి
ఈ వాచెస్కి కూడా మనకి ఎల్టీఈ ప్లాన్స్ అయితే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఎయిర్టెల్ అయితే ఆప్షన్ తీసుకురాలేదు. సో మనం ఎయిర్టెల్లో అయితే మనం ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేసుకుని అందులో అయితే చెక్ చేసుకోవాలి. అదే జియో అనుకో డైరెక్ట్గా జియో సైట్కి అయితే మై జియో యాప్కి రీడైరెక్ట్ అయిపోతుంది. మీ నెంబర్తో మీరు సైన్ ఇన్ అయిపోతే అదే మీకైతే కంప్లీట్గా అయితే పిక్ చేసేసుకుంటుంది. బట్ ఎయిర్టెల్కి అయితే ఆప్షన్ లేదు. ఎయిర్టెల్ జియో కాకపోతే ఇంక మీరు అసలు ఎల్టీ వర్షన్ యూస్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో లేదు కాబట్టి నేను ప్రజెంట్ స్కిప్ అయితే క్లిక్ చేసా. ఇప్పుడైతే మొత్తం వాచ్ అంతా సెట్ అవుతుంది. సో మనకి స్టార్టింగే కాబట్టి మనకి ఏ డేటాను లేదు కాబట్టి ఫాస్ట్గా అయితే సెట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారనుకోండి యువర్ ఆల్ సెట్. సో మనకైతే ఇక్కడ వాచ్ ఫేసెస్ ఇవన్నీ అయితే చూపిస్తుంది. సో ఇక్కడైతే యువర్ ఆల్ సెట్ అని అయితే వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఏంటంటే మనం వాచ్లో కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి స్టార్టింగ్ అండ్ వాచ్లో అయితే వచ్చేస్తుంది. మనం వాచ్లో కూడా ఏమైనా సెట్టింగ్స్ కావాల్సి వస్తే చేంజ్ చేసుకోవచ్చు. వాచ్ కాకపోతే మనం ఇక్కడ గెలాక్సీ వేరబుల్ ఈ యాప్. సో ఇందులో కూడా అయితే మనం కంప్లీట్గా అన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాచ్ ఫేసెస్ మనకు కావాల్సి వస్తే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఏమైనా కావాలనుకున్నా మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ వాచ్ ఫేసెస్ కూడా డౌన్లోడ్ చేసినా మీకు అవన్నీ ఈ గెలాక్సీ వేరబుల్లోకి అయితే వచ్చేస్తాయి థర్డ్ పార్టీవి. సో ఇక్కడే చూపిస్తాయి మీరు థర్డ్ పార్టీ ఏమైనా చూసుకుంటే. సో మనకి టూర్ కలా స్కిప్ అయితే కొట్టేసా. సో ఇంతే వీళ్ళు ఇచ్చే స్టాండర్డ్ వాచ్ ఫేస్ అయితే ఇది. సో కంప్లీట్గా మనకి ఇక్కడ మీరు చూసారనుకోండి డేట్, టైం, ఇక్కడైతే మన హార్ట్ రేట్, వెదరు, అలాగే మన యాక్టివిటీస్, సో అన్నీ అయితే ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇదే వాచ్ ఫేస్లో స్టెప్స్ దగ్గర నుంచి అన్నీ. సో అది కాకుండా మనకి నార్త్, సౌత్ ఇది కూడా అయితే మనకైతే చూపిస్తుంది. సో చూసారంటే తిరిగే కొద్దీ అదైతే తిరుగుతుంది. సో ఇది పక్కన పెట్టేసి ఇంక మనం వాచ్ వేరబుల్లోకి వెళ్ళిపోయాం అనుకోండి. వాచ్ ఫేసెస్ ఇక్కడ. ఇది కాక మన యాప్ స్క్రీన్. సో ఇప్పుడు మీరు ఇలా స్విచ్ చేశారనుకోండి మనకి ఇక్కడ యాప్స్ అయితే వచ్చాయిగా. సో ఈ యాప్స్ను మనం రీఅరేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ ఏ యాప్స్ రావాలి, లాస్ట్లో ఏవైతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్టింగ్స్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా ఆగేసాను అనుకోండి, ఇలా ఫోల్డర్స్లో కూడా మనం అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఫోల్డర్ వద్దంటే బయటికి ఇలా తీసుకుని ఇలా పెట్టేస్తే బయటికి అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే మనం చేసుకుని సేవ్ కొట్టామనుకోండి ఇక్కడ అది సేవ్ అయిపోతుంది. ఇందాక ఇక్కడ సెట్టింగ్స్ ఉండాలి చూసారంటే అది మాయమైపోయింది. సో అలా ఇక్కడ యాప్ స్క్రీన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా టైల్స్ ఏమంటే మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలా స్వైప్ చేయగానే మనకి డైలీ యాక్టివిటీ, మన వర్కౌట్స్, ఇలా ఎనర్జీ స్కోర్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఏది స్టార్టింగ్ ఉండాలి, ఏది ఎలా ఉండాలో మనం రీఅరేంజ్ అయితే చేసుకోవచ్చు. అది కాక మనకి ఇంకా కావాల్సి వస్తే ఇక్కడైతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈసీజీ, బ్లడ్ ప్రెషర్, ఇప్పుడు ప్రజెంట్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీకు వెదర్ అక్కర్లేదనుకుంటే ఇలా మైనస్ కొడితే వెదర్ అయితే పోతుంది. సో అలా మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని అక్కడ లేనివి అయితే తీసేసుకొని సేవ్ కొట్టాం అనుకోండి అదైతే సేవ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి క్విక్ ప్యానల్. సో క్విక్ ప్యానల్ అంటే ఏం లేదు, మనకి నోటిఫికేషన్ బార్ ఉంటుంది కదా. సో వాచ్లో కూడా అంతే, నోటిఫికేషన్ బార్ని క్విక్ ప్యానల్ అంటారు. సో ఇక్కడ ఏదైతే మనకు స్టార్టింగ్ ఏమేం కావాలి ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో సో అవి అయితే చూపిస్తుంది. సో వాచ్లో కూడా మీరు ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇక్కడ యాప్లో కూడా అయితే మనకు కావాల్సినవి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మనకి ఇది గాయస్ మనం వాచ్ ఫేస్లో అయితే ఇవి చూడాల్సింది. సో మెయిన్ ఎల్టీ వర్షన్ అయితే చూడాలి. సో అదైతే మనకి ఇప్పుడు ఎయిర్టెల్ ఆప్షన్ లేదు కాబట్టి నేను అదైతే చూపించట్లేదు. ఇంకా మిగతా వాచ్ సెట్టింగ్స్ అన్నీ అయితే నార్మలే. సో మన మొబైల్ ఎలా ఉంటుందో అలాగే అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఎయిర్టెల్కి వెళ్ళాక మీరు వాచ్ ప్లాన్ యాడ్ చేసుకున్నాక ఈ గెలాక్సీ వేరబుల్లో వాచ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీకు మొబైల్ ప్లాన్స్ అని అయితే ఉంటుంది. సో ఇది మీరు క్లిక్ చేసుకుంటే మీకు మళ్ళీ అయితే మొత్తం ఇదైతే చెక్ చేసుకుని అయితే చూపిస్తుంది. సో ఏదైనా ఉందంటే ఇది వెంటనే ఇక్కడైతే చూపిస్తుంది. ప్రజెంట్ లేదు కాబట్టి అది ఆఫ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇది మనకి యాప్ గెలాక్సీ వేరబుల్ అండ్ వాచ్. సో ఇది మనకి బాక్స్లో ఉండే కంటెంట్. సో ఇప్పుడైతే నేను చేతికి పెట్టుకున్నా. సో పెట్టుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు తీస్తే నాకు దీని ఓవరాల్ క్వాలిటీ చూసుకుంటే నాకు ఒక ప్లస్ అనిపించింది, ఒక మైనస్ కూడా అనిపించింది. స్ట్రాప్స్ బాగా గట్టిగా అయితే ఉంది, హార్డ్ లాగా ఉంది. అండ్ ఇది రబ్బరే, సో అదర్ మెటీరియల్ కాదు, బట్ మంచి గట్టి మెటీరియల్తో స్ట్రాప్స్ అయితే బాగుంది. అండ్ డైల్ కూడా మంచి క్వాలిటీ ఉంది. బట్ నేను ఇది పెట్టుకున్నాక నాకేమనిపించింది, కొంచెం బరువు అయితే అనిపించింది. సో మేబీ ఇది అందరికీ పెద్ద బిగ్ డీల్ అయితే కాదు. సో అండ్ నాకు ఇదివరకు గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ యూస్ చేసా అండ్ ప్రజెంట్ అయితే యాపిల్ వాచ్ యూస్ చేస్తున్నా. సో అవి లైట్ వెయిట్ ఉండడం వల్ల అండ్ ఇది రగ్గుడ్ వాచ్ వల్ల మనకి బరువు అయితే అనిపిస్తుంది. సో
చాలామందికి ఇది అంత డీల్ కాదు, బట్ నాలాంటి కొంతమంది ఉంటారు. సో అంత హెవీ అనిపిస్తే పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద బిగ్ డీల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పెట్టుకుంటే వాచ్ చాలా హెవీ అని అయితే వాచ్ ఫీల్ అయితే అనిపిస్తుంది. బికాజ్ ఇది రగ్గడ్ స్మార్ట్ వాచ్. సో శాంసంగ్ నుంచి టాప్ ఎండ్ స్మార్ట్ వాచ్, అది కూడా ఇది రగ్గడ్ స్మార్ట్ వాచ్. ఇది ఇప్పుడు ఇలా కింద పడేసినా ఏమీ కాదు, అండ్ ఇలాగే వాటర్లో పెట్టినా మనకైతే ఏమీ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డైల్ మెటీరియల్ చూసుకుంటే మనకి వీళ్ళు డిజైన్ వచ్చి ఏరోడైనమిక్ డిజైన్లో అయితే డిజైన్ చేశారు. సో మీరు గమనించారనుకోండి, మనకి డైల్ అనేది సర్క్యులర్ షేప్లోనే అయితే ఉంటుంది డైల్. సో ఈ స్క్రీన్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది, బట్ చుట్టూ ఉండే డిజైన్ మటుకు మీకు సర్కిల్ షేప్లో అనిపించదు. సో దీన్ని ఏరోడైనమిక్ డిజైన్ అంటారు. బికాజ్ ఎందుకంటే స్క్రీన్కి ఏ డ్యామేజ్ కాకుండా వీళ్ళు రగ్గడ్ వాచ్ కాబట్టి దీన్ని ఇలా అయితే తయారు చేశారు. ఓన్లీ ఈ అల్ట్రాకే ఈ డిజైన్ ఉంటుంది, రిమైనింగ్ వాచెస్కి అయితే మామూలు సర్క్యులర్ డిజైన్ అయితే ఉంటుంది. బికాజ్ ఎందుకు ఇలా చేశారంటే, మీరు ఇప్పుడు గోడలకి గీసుకున్న, కింద పడిన, షాక్ తగిన, ఏది జరిగినా ఈ మెటీరియల్కి అనిపిస్తుంది. సో డిస్ప్లే దాకా అయితే వెళ్దు, మొత్తం ఇక్కడే చూసుకోవడం అయితే జరుగుతుంది. సో అందుకనే దీన్ని ఏరోడైనమిక్ డిజైన్ అన్నారు. సో వీళ్ళు క్రియేట్ చేయడం కూడా అలా అయితే తయారు చేశారు. బికాజ్ డిస్ప్లేకి ఏ ప్రాబ్లం, ఏ ఎఫెక్ట్ డిస్ప్లేకి రాకూడదని చెప్పి వీళ్ళైతే ఇలా చేశారు. అండ్ ఇంకోటి వచ్చి మనకి ఇది మనకు వాటర్ రెసిస్టెంట్ అండ్ మిలిటరీ గేట్ సర్టిఫికేట్ అయితే ఉంది. మిలిటరీ గేట్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే మనకి షాక్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, డీప్ వాటర్లో కూడా అయితే సర్వే అవుతుంది. అండ్ ముందే చెప్తున్నా వాటర్ రెసిస్టెంట్ అని ఎంతన్నా మనం కంపల్సరీగా అన్ని టైమ్స్ వర్క్ అవుతుందని అయితే చెప్పలేం. సో ఇది కూడా ఎలక్ట్రానిక్కే. సో ఏదో ఒక టైంలో అయితే పని చేయకుండా పోయే ఛాన్సులు కూడా అయితే ఉంది. సో అందుకనే నేనైతే వాటర్లో పెట్టి టెస్ట్ అయితే చేయట్లేదు, బికాజ్ ఇది నాది కాదు. సో మా ఫ్రెండ్ కొన్నాడు. సో ఎందుకని చెప్పి వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, అది IP68 వాటర్ రెసిస్టెంట్ అండ్ 10 ATM అంటే 10 మీటర్స్ దాకా ఇది వాటర్లో అయితే 10 మీటర్స్ అప్ టు ఒక 30 మినిట్స్ దాకా అయితే సర్వే అవుతుందని అయితే వీళ్ళు పేపర్ వర్క్ అయితే చెప్పారు. బట్ మనం దీన్ని 30 మినిట్స్ లోపల టెస్ట్ చేయడం అంటే మన వల్ల కాదు. సో అందుకనే నేను వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ అయితే చేయట్లేదు. బట్ ఇదైతే మనకి IP68 వాటర్ రేటింగ్లో అయితే ఉంది. సో వాటర్కి అయితే సర్వే అవుతుంది, డీప్ వాటర్ అప్ టు 30 మినిట్స్, అది 10 మీటర్స్ దాకా అయితే వాటర్ లెవెల్లో అయితే ఇది సర్వైవ్ అయితే అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బికాజ్ నేను ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, సో అది కూడా అయితే నేను వితిన్ 2 to 3 డేస్లో అన్బాక్స్ చేసి కంప్లీట్ నా ఇంప్రెషన్స్ అంతా నేను మీకు అయితే ఆ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మీరు బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్